చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇంత గొడవ జరిగినప్పుడు మాకు ఫోన్ ఎందుకు చేయలేదమ్మా? నేను, కళ్యాణి, అమ్మమ్మ వెంటనే వచ్చేవాళ్ళం కదా. నేను చేస్తానని చెప్పానక్క, అమ్మే వద్దంది. మీరందరూ వచ్చి మాత్రం చేసేదేముందమ్మా? నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళం కదమ్మా. సపోర్టుగానా? మరి నీకు సంబంధం లేకుండా ఫోటో పడిపోతే నిన్నన్ని మాటలంటుంటే సునయనకి మాట్లాడటానికి నోట్లో నాలుకలేదు. హాసిని నీతోనే మాట్లాడట్లేదు. నువ్వేమో అరుంధతి నిన్నేమైనా అంటే ఊళ్ళో వాళ్ళకి సమాధానం చెప్పినంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పవు. అందుకే ఆవిడ అన్నన్ని మాటలనగలిగింది. అదే మేం కూడా ఉండుంటే అసలు ఆ ఫోటో ఎలా పడిపోయింది, నీకు సంబంధం లేకుండా పడిపోతే నిన్నెందుకు అంటున్నారు అని నిలదీసేవాళ్ళం. మన అజాగ్రత్త వల్ల రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పిల్లి ఎదురు రావడం వల్లే అలా జరిగిందని నెపం మొత్తం దానిమీదకి తోసేస్తే ఎలా ఉంటుందో ఇది అంతేనమ్మా. ఫోటో పెట్టిన వాళ్ళు సరిగ్గా నిలబెట్టలేదా ఇంకోటా అనే కారణాలు వెతికే ఆలోచన చేసే పరిస్థితి ఇక్కడ లేదమ్మా. అందరూ బాధతోనూ ఆవేశంతోనూ ఉన్నారమ్మా. వాళ్ళకా క్షణం ఇంకేదీ గుర్తుకురాదు. కళ్ల ముందు నేనున్నాను కాబట్టి వేరేది ఆలోచించాల్సిన అవసరమూ లేదు. అలా అని నిన్నెలా అంటారమ్మా? ఇలాగే ఊరుకుంటే ఇక్కడ ఎవరు ఏ చిన్న తప్పు చేసినా నీ మీద పెట్టి మాటలు అనేస్తారు. పదమ్మా వెళ్ళి అడుగుదాం. ఆగు. అరుంధతి ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉంది. మనం వెళ్ళి తనని నిలదీయాలంటే మనకు నిజం తెలిసుండాలి. ఆ నిజాన్ని అరుంధతికి చూపించగలగాలి. అప్పుడే మన మాటలు అరుంధతి వింటుంది. నిజమేంటో తెలియకుండా ఎలా అడుగుతాం? నాకు తెలుసమ్మా. ఆ ఫోటో పడిపోయేలా చేసింది ఎవరో నాకు తెలుసు. ఎవరు లక్ష్మి? ఎవరు పడేశారు ఆ ఫోటోని? శేఖర్ గారు, కుమార్ రాజా గారు కలిసి చేశారమ్మా. మరి ఆ విషయాన్ని నువ్వప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తానమ్మా? మా పెద్దమ్మగారు చాలా కోపంతో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఈ విషయం చెప్తే నేను కావాలనే మీ అమ్మగారితో కలిసిపోయానని అంటారు, ఆ అబద్ధం ఆడానని అంటారు. వాళ్ళు ఉప్పు తిని వాళ్ళకే ద్రోహం చేస్తున్నానంటారు. అందుకే నేను ఈ నిజం ఎవరి ముందు చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. మా కోసం నీ బతుకు తెరువుని పనంగా పెట్టమని ఎలా అంటాం లక్ష్మి? నువ్వేం బాధపడుకో. అట్లీస్ట్ నీ వల్ల అదెలా జరిగిందో మాకైనా తెలిసింది. శేఖర్ చేసే దుర్మార్గాల గురించి కొత్తగా తెలుసుకునేదేముందమ్మా? అతనికి మనం సంతోషంగా ఉండటం నచ్చదు. మనం పచ్చగా ఉంటే చూడలేడు. ఎప్పుడూ మన బతుకుల్ని చితుకుల్లా మార్చాలనే కోరుకుంటాడు. కానీ
అతను నన్ను మాత్రమే బాధ పెట్టినా నాకు పెద్దగా బాధ ఉండేది కాదు. నన్ను దోషం చేయటానికి అరుంధతిని కూడా బాధ పెట్టాడు. నాకదే ఎక్కువగా బాధగా ఉందమ్మా. అకారణంగా నిన్ను అన్ని మాటలన్నా ఆవిడ మీద నువ్వు సానుభూతి చూపిస్తావేంటమ్మా? నిన్నలా తిడుతుంటే నేనేమీ చేయలేక నాకెంత ఏడుపొచ్చిందో. మనం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనకిలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయమ్మా. హాసినికి పూర్తిగా నయమైపోయి స్నానం చేయించే వరకు మనం ఇలాంటివన్నీ భరించాలి. తప్పదు. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మీరిద్దరూ బయలుదేరండి వారాహి. అలాగే అమ్మా. పద కళ్యాణి. పదమ్మా. ఏంటి, నీ వల్లే నాకు పొంగు పోసిందని సిగ్గుపడుతున్నావా? చేసిన తప్పుని కాంపన్సేట్ చేసుకోవడానికి కిటికీలు కర్టన్స్ మూస్తున్నావా? హలో, నీ మీద కన్సర్న్ చూపించాలని కర్టెన్స్ ఏమీ క్లోజ్ చేయలేదు. మరి నువ్వు మంచోడు అనిపించుకోవడానికి చేసావా? నీకు త్వరగా తగ్గిపోతే మీ వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నీకు త్వరగా తగ్గిపోవాలని నేను విండోస్ క్లోజ్ చేశాను. అంతే. గుర్తుంచుకో, నీ మీద నాకు కలలో కూడా కన్సర్న్ రాదు. నాన్న, మన ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు ఎన్నాళ్ళు మమ్మల్ని వదలలేదని అనుకుంటున్నాం, కానీ ఈరోజు మీ ఫోటో పడిపోవడంతో మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది నాన్న. మనసుకి చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించు అరుంధతి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వింత బాధపడటానికి ఒక రకంగా నేనే కారణమయ్యాను, కానీ నిజంగా నేను ఏమీ చెయ్యలేదు అరుంధతి. నా మనసులో ఎలాంటి తప్పు ఉద్దేశమూ లేదు. నువ్వు 25 ఏళ్ల నాటి పాపాన్నే ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇప్పటి తప్పుని అప్పుడే ఒప్పుకుంటావని ఎలా అనుకుంటాను? కానీ నేను అనుకుంటున్నాను అరుంధతి, అసలు నేను ఈ ఇంట్లో ఉండకుండా ఉంటే ఇప్పుడు నీకు ఇంత బాధ ఉండేది కాదు. అసలు నీ జీవితంలోకే రాకుండా ఉంటే నీకెప్పటికీ బాధపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేద్దామని కోరుకున్న మనిషివి, నా వంశాన్ని నాశనం చేయటానికి ప్లాన్ చేసుకున్న మనిషివి.
నీ ఫేసులో సింపతి చూపిస్తే ఎవ్వరూ నమ్మరు. నేను నీ వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నానా? అనుకున్నావు, ప్లాన్ చేశావు, సాధించావు. అరుంధతి, ఏమంటున్నావు? నాకు మొన్నటి వరకు ఈ విషయం అస్సలు తట్టలేదు. ఎంతసేపు నిన్నెలా దెబ్బ కొట్టాలి, ఎలా నీ కూతురుతో నీతో క్షమాపణ చెప్పించుకోవాలి అని ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు చేశానే కాని నువ్వు నీ ఒక్క కూతుర్ని ఎరవేసి మొత్తంగా నాకు వంశాన్నే లేకుండా చేస్తున్నావని ఊహించలేకపోయాను. అరుంధతి, నీ మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా అనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి అనిపించేది? ఇంకా ఎందుకు నటించడం? నువ్వెంత డ్రామా ప్లే చేసినా ఇప్పుడు నాకంత అర్థమైపోయింది. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవటం వల్ల విక్కీకి హాసిని అంటే అస్సలు పడదు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. అప్పుడు ఇక నా ఇంట్లో మనవడు మనవరాలు అనే సరదానే ఉండదు. ఛ! అంతేగా? లేదు, అదంతా నీ ఊహ. నేను నోర్మోయ్! నీ ప్లాన్ అదే కాబట్టి నేను విడాకులనగానే నువ్వు నా కాళ్ళ బేరానికొచ్చి నా దగ్గర టైం తీసుకున్నావు. అప్పుడు కూడా నేను పిచ్చిదాన్లా నీకు టైం ఇచ్చాను. అరుంధతి, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోవద్దు. నేను హాసినికి పిల్లల్ని కనకూడదు అని నియమం ఏం పెట్టలేదు. అల్లుడిష్టం, అమ్మ ఇష్టం. వాళ్ళ మధ్య ఏ పొరపచ్చాలు లేకపోతే ఈ ఇంటికి వారసుడొస్తాడు. వస్తాడా? ఎలా వస్తాడు? తన తాతని చంపిన వాళ్ళింట్లో మనిషితో నా కొడుకు ఎలా కాపురం చేస్తాడు? నా కొడుకు పెరుగుతూ ఉంటే నాలో ఓ ఆశను పెంచుకుంటూ వచ్చాను. నా కొడుక్కి పెళ్లి వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తర్వాత ఏడాది కల్లా నా తండ్రి నాకు మనవడై నా ఒళ్ళో ఆడుకుంటాడనుకున్నాను. ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమని అప్పుడు నాకు పంచుతాడని ఆశపడ్డాను. చాలా ఆశలు పెంచుకున్నాను. కానీ ఆ ఆశలు, ఆ ఊహలు అన్నీ నీటి బుడగల్లా పగిలిపోయాయి. నా తండ్రికి ఆ జన్మే కాదు, అసలు జన్మే లేకుండా చేసేశారు నువ్వు నీ కూతురు. అలా అనకు అరుంధతి. నీకు ఖచ్చితంగా మనవడు పుడతాడు. ఎలా? చెప్పు, ఎలా పుడతాడు? సరే, నువ్వు నీ కూతురుతో డివోర్స్ ఇప్పిస్తావా? అరుంధతి, నా కొడుకు ఇంకో పెళ్లి చేయనిస్తావా? అరుంధతి, చెయ్యనివ్వవు. నాకు తెలుసు నువ్వంతా ప్లాన్ చేసేదంతా చేయిస్తున్నావు. నాకు నా వారసుడు లేడు. ఉండనివ్వవు, నువ్వు ఉండనివ్వవు.
అబ్బా రమ్య త్వరగా రావే. బా ఏమైందండి మీకు ఈరోజు? ఆకలి ఆకలి అని అలగించుకుంటున్నారు. షుగర్ వచ్చింది. షుగర్. ఛీ, ఏం మాటలండి అవి? తినండి. ఎరా నీకు ఆకలి వేయట్లేదా? నీ నోటి నుంచి కేకలు రావట్లేదు? లేదమ్మా, నేను రేఖ గురించి ఆలోచిస్తున్నాను, అందుకే ఆకలి వేయట్లేదు. రేయ్, తిన్నాక ఆలోచించవచ్చురా, అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. నువ్వేంటి ఈ చీర కట్టుకున్నావు? ఇది మీరెంత ఇష్టంతో కొన్న చీరండి. తెలుసు, దీన్ని ఎలా మర్చిపోతాను? ఇది కట్టిన మొదటిసారి సిగ్గుపడించాలి గాని అడు చూడు. అది జరిగింది. రెండోసారి నువ్వు చూడవేంట్రా? అంత చెత్త సంఘటనలతో ఈ చీర చరిత్ర ముడిపడి ఉంది. దీన్ని నేనెలా మర్చిపోతాను? అసలు దీన్ని ఎందుకు కట్టుకున్నావే? ఇది కడితే మనకు మిగిలేదు బూడిదేనే. ఖచ్చితంగా ఏదో చెడు జరుగుతుంది. ఏమండి, ఈ రోజు మనకి మంచి జరిగింది కదా, అందుకే కట్టుకున్నాను. పైగా మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదుగా, మన ఇంట్లో మనకి ఏం చెడు జరుగుతుందండి? ఏమోనే, ఈరోజు సండే బుక్లో రాశి ఫలాలు చూశాను. దురదృష్టం డిస్కో డాన్స్ మొదలు పెడితే అదృష్టం కూడా అడ్డం తిరుగుతుందని రాశారు. ఏంటి ఇలాగే రాశారా? వాళ్ళ భాషలో వాళ్ళు రాశారా, నా భాషలో నేను చెప్పానులే. సరే చూద్దాంలేండి మన ఇంటికి వచ్చే దురదృష్టం ఏంటో. ముందు తినండి. ఇదిగోక్క, యాప్ డౌన్లోడ్ అయిపోయింది. అంటే ఈ యాప్లో నుంచి కాల్ చేస్తే నా గొంతు రేఖ గొంతులాగే వినిపిస్తుందా? నీ గొంతే కాదక్క, ఎవ్వరి గొంతైనా అవతల వాళ్ళకి రేఖ గొంతులానే వినిపిస్తుంది. ఆ యాప్లో రేఖ వాయిస్ ని సెట్ చేశాం కదా. ఓకే, ఇప్పుడు చూడు, ఏ ఇంటి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో ఆ ఇంటి మనుషుల వల్లే శేఖర్ వాళ్ళకి దురదృష్టం తన్నుకొస్తుంది. ఇది నువ్వు చేసిందే కదా? మీరు తినండి. ఎవరిది కొత్త నంబరు? హలో, ఎవరు? హలో, మేడం మీరా? నానా, రేఖ గురించి ఆలోచిస్తుంటే రేఖే ఫోన్ చేసింది. ఆహా, అవునా? నా తండ్రి, నువ్వు అదృష్టవంతుడిరా. వీళ్ళంతా రేఖ అనుకుంటున్నారు. రేఖ మీద వీళ్ళకి వేరే ఆలోచన కూడా ఉన్నట్టుంది. ఫోను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడు. హలో మేడం, చెప్పండి. నిన్నొకసారి కలవాలి. నన్ను కలవాలా? ఇప్పుడా? ఏ కుదరదా? అబ్బాయి, ఎందుకు కుదరదు మేడం? మీరు పిలిస్తే ఏ టైంలో అయినా ఎక్కడికైనా వచ్చేస్తాను. సరే అయితే నువ్వు మీ నాన్న వెంటనే బయలుదేరి పంపుల చెరువు దగ్గరికి 10 నిమిషాల్లో వచ్చేయండి. మా నాన్న? ఆయన ఎందుకు మేడం? ఆటలో అరటిపండులాగా. నేనొక్కనే వస్తానులే. ఒక్కడివే కాదు, మీరిద్దరూ రావాలి. ఇది మీ ఇద్దరితో కలిసి మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం. ఓ అవునా? ఒక్క నిమిషం మేడం. నాన్న, రేఖకి మన ఇద్దరితోనూ మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అవునా? ప్రేమ విషయం అయితే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడతారు. డైరెక్ట్గా పెళ్లి విషయం అయితేనే అబ్బాయి తండ్రితోటి మాట్లాడతారు. అంతేనంటావు నాన్న? అయితే పెళ్లి గురించే మాట్లాడుతుందేమో నాన్న. కానీ ఆ సంగతి మాట్లాడాలంటే అరుంధతి మాట్లాడాలి. రేఖ ఒక్కతే మాట్లాడతాను అంటుందంటే అత్తయ్యకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో నాన్న.
పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టేస్తారని కళ్ళగన్నాడంట. నీలాంటోడే. అవన్నీ తర్వాత నాన్న, ముందు మనం వెళ్దాం నాన్న. అమ్మమ్మ, దుర్గమ్మ తల్లి నువ్వా? అమ్మా, ఏరా, నన్నే అవమానిస్తారా? నన్నే ఎగతాళి చేస్తారా?